వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 1919. అబ్బా మంచి రెసిపీగా ఉండే స్వీట్ తయారు చేసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం. ఏడుశనగపప్పు ఏపి పక్కన పెట్టేసుకోవాలి. అర కేజీ బెల్లానికి పావు కేజీ పప్పు ఉండేటట్టు చూసుకోవాలి. బెల్లాన్ని కొంచెం నీళ్లు పోసుకొని కరిగించుకొని వడకట్టుకోవాలి. ఈ లోపల సన్న మంట మీద లేపాకం ముదురు పాకం కాకుండా బాగా పాకాన్ని లేపాకం ముదురు పాకం కాకుండా మీడియం సైజులో పాకం పట్టుకోవాలి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 2 యాలకులు కొట్టేసుకోవాలి. పాకం వచ్చేసిందోనండి అలా చూసుకుంటూ ఉండాలి 1-2 సార్లు పాకం ఎంతవరకు వచ్చింది అని. ఈ లోపల 2 యాలకులు పొడి కొట్టేసుకొని అలాగే ఈ పుట్నాలండి ఈ పుట్నాలని కలుపుకొని ప్లేట్లో పోసుకొని బాగా చల్లారిన తర్వాత మీరు కేకుల్లాగా కట్ చేసుకొని ఎమ్మీగా పిల్లలు పెద్దోళ్ళు తింటే ఎంత బాగుండేదో తెలుసా? చెప్పనవసరం లేదండి. మన ఇంట్లో కల్తీ లేని ఫుడ్ అండి ఇది. ఎంత పని అన్నా కూడా పిల్లల కోసం మనకు నచ్చినట్టు మనం తయారు చేసితే చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా ఎంతో మంచిది. బయటి కన్నా కూడా రెసిపీ చెప్పనవసరం లేదు. నచ్చితే సబ్స్క్రైబ్.